లక్ష్మణ్ అవుట్. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండి చేయి. డీకే అరుణ అట్లే లక్ష్మణ్ ఇద్దరిని కూడా పక్కన పెట్టింది పార్టీ. తెలంగాణకి మొండి చెయ్యి అని చెప్పేసి ఈ వార్త. అయితే తెలంగాణకి ఎందుకు మొండి చెయ్యి? మరి అసలు తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం కాషాయమయం చేస్తామని చెప్పి ఇప్పటికీ చాలామంది కంకణం కట్టుకున్నటువంటి పార్టీ మరి ఏమైంది అంటే మరి తెలంగాణ పైన ఇదేమి నిర్లక్ష్యం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ నేతలకు 3 పదవులు బీజేపీ జాతీయ కార్యవర్గంలో. ఇదెలా పదవులు అంటే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండి చేయి ఇచ్చారు. ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 పదవులు ఇచ్చారు. చూడండి, ఉన్న ఇద్దరిని కూడా తీసేసి పక్క రాష్ట్రంలో 3కి ఇచ్చిండ్రు. డీకే అరుణ స్థానంలో వైస్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి పురంధరేశ్వరి. ఇగో తన పదవిలో దగ్గుబాటి పురంధరేశ్వరిని పెట్టిండ్రు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్య అంటూ రామ్ మాధవ్, వసుంధర రాజే సహా 13 మంది ఉపాధ్యక్షులు, అన్ని సెల్స్ సంయుక్త ఇన్ఛార్జిగా విష్ణువర్ధన్ రెడ్డి నియామకం. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీం. అందులో దక్షిణాదిన ప్రాతినిధ్యం దక్కని ఏకైక రాష్ట్రం తెలంగాణ. త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, అరుణకు ఛాన్స్ అంటూ ఇదొక క్వశ్చన్ మార్క్గా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక వార్త ఏంటంటే ఎవరిని పక్కన పెట్టే అవకాశం ఉందంటే ఇదిగోండి ఒక్కసారి చూడండి. కాంగ్రెస్తో మిలాఖత్ ఫలితం అంటూ టీబీజేపీకి హైకమాండ్ షాక్ ఇచ్చినట్టుగా జాతీయ కమిటీలో ఒక్క నేతకు దొరకని ఛాన్స్. ఒక్కరు కూడా దొరకలే. మన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇక్కడ పార్టీ కోసానికి అహోరాత్రులు శ్రమిస్తారు. సిద్ధాంతం కోసం పేగులు దిగేదాకా కొట్లాడతారు. కానీ ఏమైంది చివరికి మనకి బెర్త్ కూడా దొరకలేదు. జాతీయ కమిటీలో ఒక్క నేతకు దొరకని బెర్త్ అంటూ మరి అంటే సరే అవకాశాలు చూసిస్తారు. అంటే పొత్తులో ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలకు కొంత ప్రయారిటీ ఇస్తారు. ఇవన్నీ కూడా మాట్లాడొచ్చు కూడా, తప్పేం లేదు. కానీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్రానికి ఎంత ఊతం ఇవ్వాలనేది నా ప్రశ్న. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా మేము సాధించినాము, అధికారంలోకి వచ్చి చూపించినాము అని చెప్పినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి వస్తాము. 2014లో రాలేకపోయినా, 18లో రాలేకపోయినా, 23లో రాలేకపోయినా, ఈసారి 28లో ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగరేస్తాం. సెక్రటేరియట్ పైన మా జెండా ఉంటుంది, జాతీయ జెండా అంటున్నా, బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి అన్నిటిపైన ఎగరేస్తాం, మాదే ఉంటుంది అని చెప్పి అంటారు. మరేమైంది? మనకు అవకాశం రాకపాయ. ఇప్పుడు కార్యకర్తలల్లో ఏమి నమ్మకం ఉంటుంది, ఏం విశ్వాసం ఉంటుంది? అసలు జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పైన నమ్మకం ఉందా లేదా ఇక వీళ్ళు ఇట్లనే ఉంటారు, వీళ్ళతో కాదు అని చెప్పమన్నా కొంత నెగ్లిజెన్సీ ఉందా? ఇంకోటి మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందా అంటే వాళ్ళకి అట్లాంటి అవకాశం కనిపిస్తలేదేమో, అందుకోసానికే వేరే రాష్ట్రాలకు పంచిపెట్టిరేమో పదవులు. ఉన్నోళ్ళని ఇద్దరిని తీసేసి కొత్తవి ఇవ్వాల్సిన కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకి పంచిపెట్టిరేమో అని చెప్పి అంటూ ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. కొడుకు కేసుతో బండికి ఉద్వాసన. కొడుకు పైన కేసు ఉంది కాబట్టి సో బండికి ఉద్వాసన బలికే అవకాశం ఉందనేది ఈ వార్త. జాతీయ కమిటీలో ఒక్క నేతకు దొరకని బెర్తు. 70 మంది జాబితాలో ఒక్కరంటే ఒక్కరు లేరు. 8 మంది ఎంపీలు ఉన్నా కమిటీలో దక్కని చోటు. ఇప్పటికే ఉన్న 3కి దొరకని రెన్యువల్. వారి మంత్రి పదవులు ఉంటాయా ఉండవా? ఢిల్లీ పెద్దల నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ. తెలంగాణ బీజేపీకి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. అసలే కొన్నేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ పనితీరు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో దూకుడుగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి అధికార కాంగ్రెస్తో అంటకాగడం ఢిల్లీ అధిష్టానానికి కోపం తెప్పించినట్టుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ను ఇదిగోండి పక్కన పెట్టిండ్రు అని ఈ వార్త. ఇదిగో ఈసారి చోటు దక్కకపోగా వారి పదవులు కూడా రెన్యువల్ కాలేదు. కాంగ్రెస్తో మిలాఖత్ కావడం, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను బహిరంగంగా మెచ్చుకోవడం, స్థానిక ముఖ్యమంత్రికి కితాబులు ఇవ్వడం బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం నచ్చలేదు. కాంగ్రెస్తో అంటకాగడమే వారి కుంప ముంచినట్టు తెలుస్తుండగా అధిష్టానం పెద్దల నిర్ణయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 8 మంది ఎంపీలున్న కమిటీలో మాత్రం 0. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎంతో కొంత ప్రాధాన్యం కల్పించే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. కానీ అనేక సంవత్సరాలుగా తెలంగాణకున్న పోస్టులను కూడా
రెన్యువల్ చేయలేదు. సహజంగా తెలంగాణ అంటే బీజేపీ అధిష్టానానికి గతంలో మంచి అభిప్రాయం ఉండేది. ఇక్కడి గతంలో జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన వారు ఉన్నారు. అయితే ప్రతిసారి జాతీయ కమిటీలో మంచి పదవులనే ఇచ్చేవారు. అలాంటిది సోమవారం ప్రకటించిన కమిటీలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. తెలంగాణకు చోటు కల్పించిన బీజేపీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరి, పార్టీ జాయింట్ కోఆర్డినేటర్లుగా విష్ణువర్ధన్ రెడ్డిలు ఇద్దరికి బెర్త్కు ఓకే చేశారు. అంతేకాదు ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచిన కేరళ నుంచి ఇద్దరిని జాతీయ కార్యదర్శులుగా అధిష్టానం నియమించింది. కానీ 8 మంది ఎంపీలను తెలంగాణను విస్మరించిన గమనార్హం. 70 మంది సభ్యులతో విడుదల చేసిన కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించింది. ఇక రాష్ట్ర నేతలపై విశ్వాసం సన్నగిల్లడం వల్లే, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులపైన విశ్వాసం లేకపోవడం వల్లనే ఇదిగోండి. అందుకే తెలంగాణ పైన ఆశలు వదులుకున్నదేమో అనేటువంటి అనుమానం వచ్చేలాగా పశ్చిమ బెంగాల్ తర్వాత ఇక బీజేపీ దృష్టి తెలంగాణ పైన అంటూ కొందరు బీజేపీ స్థానిక నేతలు యూట్యూబ్ ఛానళ్లలో ఊదరగొట్టించారు. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించింది. కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్ర నాయకత్వం సెటిల్మెంట్లు పైరవీలు చేసుకుంటుండడం ఇది బహిరంగ వేదికల్లోనే స్పష్టంగా కనిపిస్తుండడంతో తెలంగాణ బీజేపీని బలోపేతం చేయడం కష్టమన్న నిర్ధారణకు హైకమాండ్ వచ్చినట్టు చెప్తున్నారంటూ గెట్అవుట్ అంటూ ఒక ఎంపీపై మండిపాటు. ఎవరా ఎంపీ, ఎందుకు గెట్అవుట్ అన్నారు, ఎవరన్నారు? అధిష్టానంకు ఇక్కడి నాయకత్వం పైన నమ్మకం సన్నగిల్లింది అనేదానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్థం అంతరార్థం కూడా. ఎందుకు సన్నగిల్లి ఉంటుంది? రేవంత్ రెడ్డికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్న సందర్భం. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా కూడా చెప్తున్నారు. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా కూడా చెప్తున్నారు. ఎస్, హైడ్రా అనేది మంచి పని చేస్తూ ఉంది అని చెప్పి. ఒక ఆయనేమో హైడ్రా అంటే బుల్డోజర్కి అడ్డం పంట అంటాడు. బుల్డోజర్కి ఇట్లా వస్తే ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను వచ్చి అడ్డం పంట అంటాడు ఒక ఎంపీ. ఇంకొక ఎంపీ మాట్లాడతాడు. ఆ ఎంపీ ఈటల రాజేందర్, ఈ ఎంపీ రఘునందన్ రావు. ఈ ఎంపీ మాట్లాడతాడు హైడ్రా అనేది పర్ఫెక్ట్గా నేను ఒక అడ్వకేట్, ఒక వకీల్గా చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అది చేయడం కరెక్టే, తప్పేం లేదు, ఎట్టి పరిస్థితులలో హైడ్రాకి మద్దతే అని చెప్పి ఆయన అన్నాడు. కథం అయిపోయా. ఒక పార్టీలో 2 స్టాండ్లు, ఒక పార్టీలో 2 మాటలు, ఒక పార్టీ ఎంపీలకు ఒక లైన్ మీద మాట్లాడే అవకాశం లేదు. అంత గ్యాప్ ఉన్నది కాబట్టి ఇలా దీన్ని చూసిన తర్వాత అధిష్టానం తీసుకున్న నిర్ణయం వీళ్ళకి ఇట్లా చేస్తేనే కరెక్టు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినాక ఆలోచిద్దాం. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వస్తాం అని చెప్పడం ఉన్నది కానీ తెచ్చేది లేదు, వచ్చేది లేదు అన్నట్టుగా వాళ్ళకు కూడా. అంటే ఎవరు తీసుకురావాలంటే రాష్ట్ర నాయకత్వం మీద ఉంటుంది. జాతీయ నాయకత్వం ఎంతున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అట్లే ప్రియాంక గాంధీ ఎవరెంత పనిచేసినా, మల్లికార్జున ఖర్గే ఎవరెంత పనిచేసినా ఇక్కడ స్థానికంగా రేవంత్ రెడ్డి తిరిగి కిందనో మీదనో తొక్కుకుంటానో ఎక్కుకుంటానో కొన్ని సీట్లు సంపాదించాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లనే రాష్ట్ర నాయకత్వం చాలా బలంగా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఇక్కడ స్థానికంగా బలంగా ఉంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ నాయకత్వం ఎంతున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అట్లే ప్రియాంక గాంధీ ఎవరెంత పనిచేసినా, మల్లికార్జున ఖర్గే ఎవరెంత పనిచేసినా ఇక్కడ స్థానికంగా రేవంత్ రెడ్డి తిరిగి కిందనో మీదనో తొక్కుకుంటానో ఎక్కుకుంటానో కొన్ని సీట్లు సంపాదించాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లనే రాష్ట్ర నాయకత్వం చాలా బలంగా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఇక్కడ స్థానికంగా బలంగా ఉంటేనే వచ్చే అవకాశం ఉంటుంది.